హలో గైస్, అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు సోలో సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 2. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే కొంచెం తక్కువనే చేసి ఉంటాను నేను, అండ్ డేస్ కూడా 2-3 ఉండుంటుంది. బట్ నేను ఆఫ్లైన్లో అయితే చాలా వర్క్ చేసిన. సో కొంచెం డేస్ కూడా చూడండి, చూసిగా 21 డేస్. అండ్ కొంచెం నేనైతే ఫామ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నా. అంటే దీంట్లో ఓన్లీ పొటాటోస్, క్యారెట్స్, పొటాటోస్, క్యారెట్స్ దీంట్లో పెరిగినట్టుంది. దీంట్లో మొత్తం వీట్ అంటే ఎక్కువ సీడ్స్ లేవు, అందుకని కొంచెం పెట్టేసిన. మొత్తం పెరిగినాక తీసేద్దాం. నేను ఇవైతే ఇప్పుడే ప్లాన్ చేసిన, ఇంకొన్ని కూడా ఉన్నాయిగా, ఇవి ప్లాన్ చేసేద్దాం. ఓకే, అండ్ ఈ చెస్ట్ ఎందుకంటే ఇవి రెండు వస్తే దీంట్లో పెట్టేసుకుందామని పెట్టినట్లు. అండ్ షుగర్ కేన్. సో షుగర్ కేన్ వస్తుంటే తీసేసి పెంచుతూనే ఉన్నా. సో ఇటు దాకా ఆపేసి ఇంకా వచ్చిన కాడ చెస్ట్లో పెడుతుంది. అండ్ ఇది ఇట్లా చెట్టు పెరుగుతుంటే మధ్యలో దానికి వచ్చింది, ఎందుకు మళ్ళీ వదులుకోవడం, మళ్ళీ జంగిల్కు ఎందుకు తెచ్చుకోవాలని ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ చెట్లు కూడా బాగానే పెంచి కట్ చేస్తుంది, ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఏ చెట్లు లేవుగా. ఇది ఒక్కటి ఇంత పెద్దగా పెరిగిందేమో. అండ్ ఐరన్ చూసే షాక్ అవుతారు, అంతగానో మైనింగ్ చేసిన. సో ఇక్కడ ఒక స్టాక్ ప్లస్ ఒకటి ఇది ఉంది కదా 24, అండ్ దీంట్లో కూడా ఉండాలి. ఎస్ ఉన్నాయి. ఐరన్ ఆర్మర్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. అప్పటి వరకు అయితే ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోతుంది, ఎందుకంటే స్టోన్ని వాడలేకపోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ ఫుడ్ చూసి నేను నాన్ వెజ్ తింటున్నానేమో అనుకోకండి. జస్ట్ ఫర్ లెదర్ అదైతే చాలా చంపిన, బట్ దాంట్లో కాదు. ఎస్, దాంట్లో అయితే చంపలేదు నేను. సో బయట తిరిగేటి ఈడ అవే చంపేసిన. కొంచెం మైనింగ్లో నాకు ఐరన్ ఎక్కువ దొరికిందంటే కేవ్. సో కేవ్ చాలానే ఎక్స్ప్లోర్ చేసేసిన నేను, చూపిస్తా అండి. దీన్ని లోపలికి వేసేద్దాం. ఓకే, అండ్ షుగర్ కేన్ చూసిగా మెలిగింది ఇడ పెట్టేసిన. అండ్ XP 15 ఉంది, బట్ అది 30 దాటిపోవాలి ఎప్పుడో. సో నేను 2 సార్లు అయితే చచ్చిపోయినా. అది ఎట్లా అంటే, సో అన్నో దూకిన కిందికి బై మిస్టేక్లో నడుచుకుంటా పోయి. చూసిరా కింద టార్చెస్ అన్నీ. అండ్ కిందికి చేసుకున్నా నేను ఎన్నో ఐ థింక్ ఈడు ఉండొచ్చు అదే. ఎస్, ఈడ ఊకంటే ఎవరు దూకుతారని ఇట్లా చేసుకున్నా. చూసిరుగా మొత్తం టార్చ్ చేసి పెట్టేసిన. అండ్ కొంచెం వేరే కేవ్ లోపల కూడా కేవ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం, ఎందుకంటే నాకు స్టార్టింగ్లోనే మొత్తం పోగొట్టుకోవడం ఎందుకని. ఆడేం లేదు ఈ కేవ్లో. సో ఇటు సైడ్ నాకు ఎక్కువ ఐరన్ దొరికింది దీంట్లో అండ్ ఈడ. సో చిన్న కేవ్స్ ఏది దొరికినా నేను టార్చ్ చేసి పెట్టేసిన, మళ్ళీ స్పాన్ అవుతాయని. ఈయనే 2 సార్లు నన్ను స్కెల్టన్స్ వేసుకున్నాయి, బట్ ఏం చచ్చిపోలేదు నేను. అండ్ సెకండ్ టైం ఏడ చచ్చిపోయిందంటే ఎంత. ఓకే, అరే ఇటు నుంచి పోవాలరా నేను. 1 minute కేసు దారి తప్పినా నేను. అన్నా ఓకే, ఈడుంది అయితే ఆడికి క్లిక్ కానీ పంపించినాయి. అండ్ ఇది నా మైనింగ్ ప్లేస్. ఇది మీకు చూపించిన అనుకుంటా. ఇది లాస్ట్ టైం కొంచెం ఇరుక్కుంటుండే, సో ఈజీగా ఉండడానికి ఇట్లా చేసుకున్నా. సో ఈడ మీద తలగకుండా ఆయన కోల్ తీసుకుంటా తర్వాత. ఎస్, కోల్ మధ్యలో ఉంది. అండ్ చూసిగా, సో ఇక్కడ కూడా కొంచెం ఐరన్ దొరికింది ఇట్లా పోతుంటే. కింద కూడా మైనింగ్ ప్లేస్ చూపిస్తా. సో కరెక్ట్ 16లో హై లెవెల్ ఈడ. సో ఇది మైనింగ్ ప్లేస్. సో చూసిగా ఇక్కడ మొత్తం మైనింగ్ చేసేసిన. అండ్ ఇక్కడ గోల్డ్ తీసుకుందాం, మీద తెచ్చుకోలేదు, మర్చిపోయాను నేను. ఈడుంది ఇంకా కొంచెం ఏడు ఉండాలి, దీని ముందరనే అనుకుంటా. ఇక్కడ కాదు, నేను చూసిన నేను గోల్డ్ ఇంకా. అప్పుడు నా దగ్గర అది లేక నేను ఆ పికాక్స్ లేక చేయలేదు, ఇక్కడ కాదు. అండ్ ఈడ మర్చిపోయి నేను 3 గ్యాప్ తీసుకున్నా. ఈడనే చేయాల్సిందే, ఈడనే అనుకుంటా దొరికింది గోల్డ్. ఎస్, సో ఈడ ఐరన్ మైన్ చేస్తుంటే పక్కన గోల్డ్ దొరికింది. హార్ట్స్ అన్నీ ఉన్నాయి, మన దానికంటే ఎక్కువ ఉన్నాయి దీనికి. వెయిట్ అరే నీకు ఎన్ని ఉన్నాయిరా? ఓకే, నాకు సారీ, నువ్వు వద్దు, నాకు ఎక్కువ హార్ట్స్ ఉన్నాయి కావాలి. ఓకే, నీ నుంచి నేనేం వదిలేనులే, నేను ఉంచుతా. జస్ట్ మిస్ దాన్ని చంపుతుండే చూసి మేలైంది.
ఏం కిల్ అరే ఈ టైం కాలేదా ఇంకా నువ్వు సాహసాలు చేయకు కిందకి దూకవు ఆడవారే నేను చచ్చిపోయింది ఎస్ ఖుషిగా స్పీడ్ ఉరుకుతుంది అందుకని నాకు కావాలి లీడ్ సో యా లీడ్ 4 ఉన్నాయి సో ఐ థింక్ ముగ్గురిని చంపేసిన అనుకుంటా అండ్ ఆడ కూడా కనిపించిండే బట్ ఏం చేయలేం కానీ ఓకే ఇక్కడ కట్టేద్దాం అండ్ ఈయన కూడా అంటే ఈ దారాను ఉటుకుదామట చూడండి ఇది ఉంచుతాం పట్టం ఓకే అండ్ ఇప్పుడు ఇది కొంచెం లోపలికి వేసేద్దాం పొటాటో కొంచెం పెరిగింది కదా పొటాటోస్ అండ్ నేను ఒక బేస్ అయితే కట్టుకుందాం అనుకుంటున్నా అంటే టెంపరీ చిన్నదే ఎస్ చిన్న బేస్ అంటే ఎన్ని రోజులు నేను బయట ఉంటా లోపలికో నువ్వు లోపలికో అండ్ ఇప్పుడు కుక్ చేస్తుంది ఇంట్లోని సో దానికి కానీ కొంచెం మనమైతే ప్లేస్ క్లియర్ చేసుకోవాలి సో దానికోసమే నేనైతే ఇక్కడ చూసిరుగా సో దీనైతే స్మెల్ చేసేస్తున్నా తీసుకుందాం నేనేగా బిక్స్ కావాలి దీంట్లో నాకు ఏదైతే పెట్టే ఒరై కుక్కుడు పెడుతున్నా నువ్వు కూడా వచ్చి ఇంట్లో నెక్స్ట్ ఇప్పుడు మనకైతే కొంచెం ఐరన్ తీసుకుందాము సో ఆల్రెడీ ఐరన్ పిక్యాక్స్ ఉంది కాబట్టి మీ లోపలికొని నాకు ఇంకా మీతో పని లేదు అండ్ స్వాడ్ కూడా ఒక యాక్స్ ఒక షెవెల్ వేసుకుంది షెవెల్ దేనికంటే ఇప్పుడు కొంచెం అది ల్యాండ్ క్లియర్ చేస్తా దానికి షెవెల్ అయితే కావాలి ఒక యాక్స్ అండ్ ఒక షెవెల్ ఎస్ బెడ్ మీద కొను ఓకే ఏడ కట్టుకుందాం అది ఫస్ట్ అయితే సో ఈయన బిల్డ్ చేసేద్దామా ఇట్లా కొంచెం ల్యాండ్ క్లియర్ చేసుకొని ఈ ఒక లేయర్ లేపేస్తే అయిపోతుంది చిన్నదే ఓకే ఈయన చేసేసుకున్నాం చెస్ట్లున్నా కానీ వెయిట్ వెనకాలనే కేవ్ ఉంది కేవ్ ఉంటే నాకు నచ్చదు కొంచెం అండ్ సన్ చూసుకుందాం ఎటు వస్తాడా బొక్క టెంపరీగా ఇటు పోదాం సో ఇక్కడ కేవ్ ఉంది ఇక్కడ వేద్దాం కదా మొత్తం ఎట్లా పడితే అట్లా ఉంది యా ఓకే ఇక్కడ బెటర్ సో గైస్ మొత్తం అయితే నేనైతే క్లియర్ చేసుకునిడా సో సరిపోతుంది ఇంత చూసిగా సో ఎంత అండ్ ఇక్కడ కొంచెం తీయాలి మొత్తం డట్ పెట్టేస్తే అయిపోతుంది అండ్ షుగర్ కేన్ మొత్తం పెరిగినట్టుందే తీసుకుందాం ఆగండి ఇటాను సో మీదికి ఎక్కడికే కొంచెమైనా ప్లేస్ ఉండాలిగా ఏదో అట్లా అంతే ఓకే ఇది ఇంకో హార్స్ ఉంది అరే నువ్వు దాంట్లో కోకరా ప్లీజ్ సో ఇప్పుడే వేసుకున్న యాక్స్ పోతుంది అవి డ్రాప్ చేయలేదు యా మరి అట్లా ఉంటుంది మన అట్లా లెదర్ కోసం ఏమైనా చేయాలిగా ఇంకా ఇవి తీసేద్దాం ఇంకా సో గైస్ అన్నీ అయితే లోపల పెట్టేసిన మిగతా స్లాపింగ్స్ ఉన్నాయని ఓకే
సో నెక్స్ట్ మనకు కావాల్సింది వుడ్ ఉందా అసలు మన దగ్గర? అంటే నేను ఇవి స్టోన్స్ ఇవన్నీ చూసుకున్నా కానీ వుడ్ చూసుకోవాలి. అరే ఇప్పుడే కదా స్లీప్ వేసిన, అప్పుడే నైటా? ఓకే పండుకుందాం. సో 29th డే. ఎస్, స్టోన్ ఎడ పెట్టినా సరే. ఇక్కడ ఒక స్టాక్ అంటే ఇక్కడ కొంచెం ఉంది, సరిపోతుందేమో చూద్దాం. ఎస్. అండ్ నెక్స్ట్ ఏంది ఇంకా ఫస్ట్ కొంచెం కింద బార్డర్స్ అయితే వేసుకుందాము. సో లాక్ పెట్టుకొని, సో 1 2 3 గ్యాప్కి ఒకటి అండ్ 2 గ్యాప్స్కి మళ్ళీ ఇంకోటి. సో ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 2 గ్యాప్ రావాలి అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ 1 2 3. ఎస్, ఇక్కడ నుంచి 10th బ్లాక్ దగ్గర పెట్టుకోవాలి. సో 1 2. సో ఇక్కడ సేమ్ 1 2 3 1 2 1 2 అండ్ 3 ఇక్కడ. సో ఇట్లా పెట్టేసిన తర్వాత మీదికి 6 లేపాలి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 1 2 3 4 5 4 5. ఓకే 5 అయిపోయింది. అండ్ ఓ నో 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 సో ఇక్కడ అన్నీ లేపేసిన తర్వాత సో ఇట్లా సో కనెక్ట్ చేయాలి దీంట్లోని ఇట్లా. అండ్ ఇది టెంపరీ కాబట్టి కొంచెం చిన్నగా కట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కొన్ని లాక్స్ అన్న ప్లాంక్స్ కావాలి. దీంట్లో హాఫ్ చేసేద్దాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి ఇక్కడ పెట్టేద్దాము. సో ఇక్కడ ఇవి కొన్ని తీసుకొని అంటూ 3 3 6 12 కావాలి మొత్తం అంతే. మీరు పైన కోండి, కిందికి రా నువ్వు. సో ఇక్కడ 2 పెట్టుకోవాలి ఇట్లా. సో 2 పెట్టేసి ఉరేయ్ ఎడికెళ్ళి ఇచ్చిరాడు. సో ఇక్కడ ఇట్లా నో తప్పు. సో ఇక్కడ ఇట్లా ఏం రాదు. సో ఇది తీసేయాలి. సో ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది ఇక్కడ అదే అట్లా వస్తుంది. ఇప్పుడు చూపించిన. ఎస్. అండ్ ఇక్కడ సేమ్ మళ్ళా ఇట్లా ఒకటి ఇట్లా. ఇక్కడ కూడా సేమ్ అట్లనే వేసేయాలి. అరే తప్పు వచ్చింది. సో కరెక్ట్ సరిపోయినాయి అంటే నేను అట్లా తీసుకున్నా. సో ఇది ఇక్కడ అది వస్తుంది, అది తర్వాత చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా, సో ఇటు సైడ్కి ఫస్ట్ ప్లాంక్స్ తీసుకొని 1 2 1 2 జస్ట్ 2 మీదికి 2 పెట్టాలంతే. 1 2 అంతే. ఇక్కడ కూడా సేమ్ 1 2. సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకైతే అది స్టోన్స్ తీసుకురాలి, మర్చిపోయాను. సో అట్లనే మనం స్టోన్ కట్టర్ చేసుకొని అయితే వచ్చేద్దాం. ఉరే. అండ్ ఇది ఒక్కటైంది ఇక్కడ ఇట్లా ఉంది ఎందుకు ఇక్కడ. సో స్టోన్ కట్టర్లా ఓకే, స్టోన్ కట్టర్లో కొన్ని ఇవి పెట్టేసి, సో అన్ని బ్రిక్స్ వేసేసి, సో కొన్ని అంటే ఒక హాఫ్ స్టాక్ అయితే ఇవి తీసుకొని, సో ఒకటి ఇక్కడ అండ్ ఇక్కడ ఇట్లా. సో ఇక్కడ ఒకటి అండ్ మనం శాండ్ మర్చిపోయినా వేసినవి వేసి కట్టుకుంటే శాండ్ కలెక్ట్ చేయకపోవడం ఏంది. ఇవి అయితే పెట్టేసి శాండ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. గ్లాసెస్ కావాలి. సో దీనికైతే నేను మొత్తం గ్లాస్ పెయింట్స్ అయితే వాడుతున్నా. సో ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇక్కడ గ్లాస్ వస్తుంది మధ్యలో, అందుకని ఇది పెట్టిన. నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఆడబెట్టేసిన కదా, మర్చిపోయినా. సో
సో కొన్ని మనకైతే ఇప్పుడు ఇవి మొత్తం చేసేద్దాం. మళ్ళీ లాక్స్ కావాలంటే యా కలెక్ట్ చేసుకోవాలి. ఆడట్టి సాలిడ్ పెంచేస్తున్నా కాబట్టి ఏవి రా మనం పోదాం. ఇది కొంచెం వచ్చిన కాడికి తీసుకొని పోదాం. ఎన్నో సేమ్ గ్లాస్ పెయింట్స్ బ్లాక్ బాగుంటుందా దీనికి? ఉంచుతాం పట్టు వైట్ అంటే నార్మల్. ఓకే గ్లాస్ పెయింట్ 64 అంతేనా? మిలిని. ఓకే ఇవే సరిపోతాయి అనుకుంటా. ఓకే ఇవైతే పెట్టేద్దాం ఫస్ట్ చూసుకొని. యా సో ఇట్లా. అండ్ ఇక్కడ కూడా అయింది ఇవన్నీ. సో అందుకనే అక్కడ స్టేర్స్ పెట్టింది. సో ఇంకా నెక్స్ట్ మనకైతే ల్యాడర్స్ కావాలి. ఓకే స్టిక్స్ అన్నీ చేసేద్దాం. ఇంకా ఒక 12 చాలు. ఓకే 15 చేసేసుకుందాం. సో ఇంకా మీదికి ఎక్కేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇవి ఫుల్ చేసేసి ఇట్లోటి ముందు చేసుకొని యా సో మళ్ళీ లోపలికోవాలి. ఇప్పుడు స్టేర్స్ ఇప్పుడు ఎక్కువ కావాలి. అరే క్రాఫ్టింగ్ టేబుల్ కిందనే ఉంది. ఓకే ఉంది ఇక్కడ చేసి. సో ఇప్పుడు ఎక్కువ స్టేర్స్ కావాలి. ఒకవేళ మీదికి పోయి తీసేసుకుందాం దీన్ని. ఓకే సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఓకే గైస్ నేనైతే మళ్ళీ సక్సెస్ఫుల్గా 2 సార్లు అయితే చచ్చిపోయాను అనమాట. సో అందుకే ఇక్కడ క్రీపర్ వెళ్ళిపోయింది. 2 సార్లు చచ్చిపోయినా ఏందో ఏం అంటే నైట్ ఏం చూసుకోవాలి. అరే ఆగ్రా నీ పని చేస్తా. అయినా ఇది ఎందుకు పోలేదు? ఓకే ఓకే ఇంకా మనం అయితే మళ్ళీ పని చేసుకుందాం. అయినా నేను ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇన్వెంటరీ క్లియర్ కానీ గైస్ మర్చిపోయినా. నువ్వు రా, నువ్వు వెళ్ళిపో. ఈ క్యారెట్స్ వెళ్ళిపో. సో నేను ఇది కుక్ అయిపోయింది అందుకని తీసేసుకున్నా. ఉంచుకుందాం ఈయనైతే. అండ్ నువ్వు కూడా పో. సో స్టోను ఎంత ఉంది ఇప్పుడు? ఓకే ఐరన్ అది. స్టోన్ స్టాక్ అండ్ ఆఫ్ దగ్గరకు ఉంది. ఓకే చాలుతుంది. దాన్ని ఫినిష్ చేసేయాలి.
క్రాఫ్టింగ్ టేబుల్ అది ఏడో ఉంది కదా, వెనకిల్నే ఉంది అది, ఇటు సైడ్ ఉంటుంది అనుకుంటా. ఇట్లా పెట్టినాగా ఇస్తా దాంట్లోని అటు సైడ్ ఉంది. ఓకే, కన్ఫ్యూజన్. ఓకే, ఇది చేసేసి ఫస్ట్ కొన్ని అయితే ఇవి చేసుకుందాం. అండ్ లోపలికో. సో ఇవి ఎస్. ఓకే, మీది కోదాం ఇంకా ఒకటి. ఓకే, కట్ సైడ్ పెట్టలే మనము, ఇది లోపలికి పెట్టుకోనికి ఉంటుంది. అండ్ ఇది కాదు, సో ఇటు పెట్టలేదు అనుకుంటా కదా. ఎంత దాకా పెట్టినాం ఆడ మనం చూస్తాం ఒకసారి. ఓకే, పైన బ్లాక్ ఇచ్చి పెట్టేసినాం. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే. సో పైన బ్లాక్ ఇచ్చి పెట్టేయాలి. అండ్ యస్, సో ఇక్కడ కూడా ఒకటి ఇట్లా పెట్టేసుకుందాం, ఇది వదిలేద్దాం. అండ్ ఇంకేందంటే స్టేట్స్. సో స్టేట్స్ ఉన్నాయా, 4 ఉన్నాయి, సరిపోతాయి అనుకుంటా. సో అండ్ ఆల్సో మనకి ఇది కూడా కావాలి, ప్లాంక్స్. సో 2 ప్లాంక్స్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేయాలి. ఇక్కడ గ్లాస్ వస్తుంది. ఇటు కూడా సేమ్ అట్లనే ప్లాంక్స్ అయిపోయినాయి చేసుకొని. సో ఇట్లా అండ్ ఇట్లా ఇక్కడ గ్లాస్ వస్తుంది. ఓకే, ఇంకేమైనా. అండ్ ఇక్కడ గ్లాస్ పెట్టాలి అంతే ఇంకా. సో గ్లాస్ ఇదే పెట్టేసేద్దాం. ఇది గ్లాస్ పెయిన్స్. సో ఇట్లా ఎస్. ఇక్కడ కూడా సేమ్ ఇట్లా. చూద్దాం ఒకసారి. ఓకే, బాగుంది. ఇక్కడ కూడా పెట్టేసి. అండ్ ఇప్పుడు ఏదో అట్లయితుంది. అప్పటి నుంచి డిఫరెన్స్ కనిపిస్తలేదు, కానీ నాకు షేడర్స్ రాలేదు గైస్. అంటే ఇప్పటిదాకా నేను వీడియో మధ్యలో ఆపిన, సో షేడర్స్ రాలేదు. అదే డౌట్ కొడుతుంది. అంటే కనెక్టెడ్ గ్లాస్ కూడా వచ్చింది, కానీ షేడర్స్ ఎందుకు రాలేదు? ఓకే గైస్, ఇప్పుడైతే వచ్చింది. అదే ఇప్పటిదాకా ఏదో తేడా కనిపిస్తుంది అన్న. స్కై నేను చూసుకోలేదు, అది ఏదో పనితోని ఆపేసిన. అయినా ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఉంచుదాం పడండి అట్లా. వాల్స్ వేసినప్పుడు చూద్దాం. సో ఎస్, సో ఇటు అదే ఇటు ఉన్నట్టే ఇటు కూడా ఇటు చేసేసిన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనమైతే మీద అది వేసేయాలి. దానికి చాలా పెద్ద పనే ఉంది. ఇప్పుడు మనకి వుడ్ కావాలి. ఓకే, ఇప్పుడు మనమైతే పోయి ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకుందాం. పంది అటు షేపు ఇటు పంది బాగుందిరా మీది. ఒక యాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఇటు వచ్చాను. ఓకే, హార్స్ ఏం కనిపిస్తుంది చూడండి.
క్లోజ్ చేద్దాం డోర్స్. ఏ పడితే అవి లోపలికి వస్తుంది. ఇక్కడ కూడా గేట్స్ పెడదాం అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, సో క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. క్రాఫ్టింగ్ టేబుల్ లేదా, చేసుకుందాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టేసి క్రాఫ్ట్ చేద్దాం మనం. క్రాఫ్ట్. సో దీంట్లోకి ల్యాంతర్న్స్ ఇప్పుడే చేసేసి పెట్టేద్దాం, ఎందుకు ఇంకా లేట్. సో చూడండి మన బేస్ ఎస్ కంప్లీటెడ్. ఎట్లుంది చెప్పండి. యా అదే ఓకే. అండ్ ఫాస్ట్గా అయితే ల్యాంతర్న్స్ చేసేస్తా. ఇంకా మీరు వద్దు కాకండి, కోల్ వేస్ట్ కొంచెం ఇన్వెంటరీ క్లియర్ చేసుకుందాం. సో దీంట్లో ఒక 10 ఇంగట్స్గా మార్చేసేస్తే ల్యాంతర్న్స్ 10 వస్తాయి. ల్యాంతర్న్స్ పెట్టేద్దాం. ఇంకా హలో
సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ మధ్యలో ప్లేస్ చేయడానికి వస్తుంది. కమాన్, అండ్ అటు కూడా పెట్టేద్దాం. ఇదర్ ఎక్. సో ఇక్కడ మధ్యలో కూడా పెట్టేసేస్తే 2 మిగులుతాయి. ఈ 2 ఎక్కడనంటే ఇది మిడిల్ బ్లాక్ కాదా? అవును, సరిపోయేటట్లు వేలాంతన్స్ ఇటు రావాలి, ఆ కార్నర్స్లో కూడా 2 రావాలి. చేసుకుందాం మేము, మా దగ్గర తక్కువ ఉన్నాయండి. సో 5. యా, టార్చెస్ లేవా? సారీ, ఇంకా కావాలి మనకి. ఇంటీరియర్ చూసుకోవట్లేమైంది, మొత్తం బయట పెడుతున్నాం కానీ లోపల కూడా పెట్టుకోవాలిగా. అండ్ ఈ వాన నాకు వాన నచ్చదు గైస్, ఎందుకు వస్తుందో ఏమో కరెక్ట్ టైంకి. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం కొన్ని. సో ఇక్కడ పెడదాం, అండ్ ఇవి నింపుదాం అనుకున్నాంగా, చేసేద్దాం మొత్తం ఫుల్ ప్లాంక్స్. ఎస్, రూఫ్ అయితే వేసేసిన. ఇప్పుడు ల్యాంతన్స్ ఈడ 2 పెట్టేసి అయిపోతుంది. అయిపోయినాయి మళ్ళా. ఈడ పెట్టినా కదా, ఇంకా 2 ఈడ. ఎస్, కంప్లీటెడ్ మన బేస్ అయితే. ఇంకా అండ్ డోర్స్ వేసేద్దాం చుట్టుపక్కల. ఓకే, మన బేస్ కంప్లీట్ అయింది. సో మన బేస్ ఇది వచ్చి లోపలికి పోతావు ఏమే నువ్వా బయటకో, అందుకే నేను డోర్లు వేసేది. సో డోర్లన్నీ వేసేసి మనం బయటకు పోదాం. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇల్లు. అంతే, ఇంకా మన ఇల్లు అయితే అయిపోయింది. అండ్ ఇవి కూడా తీసేసుకుందాం ఇంకా. సో గైస్, ఇది ఈరోజు వీడియో అయితే. సో మన ఇల్లు ఎట్లుందో చెప్పండి. ఎట్లనో అట్లా కష్టపడి కట్టిన నేను, తిరిగి. సో ఎట్లుందో మీరైతే కామెంట్లలో అయితే చెప్పండి. అండ్ సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. 200 సబ్స్ అయిపోవాలి తొందరగా. 150 అట్లనే చేసారు కదా. సో 200 తొందరగా చేసేయండి. బై.